వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, క్యాన్సర్కి అద్భుతమైన ఒక రెమెడీ ఉంది, ఇది మనం ఒక టేస్టీగా చేసుకునే రెసిపీ అని చెప్పేసి అన్నారు. సో అసలు ఏంటంటే ఇప్పుడు ఈ రెసిపీని మనం తీసుకొని రావడానికి రీజన్ ఏంటంటే ఒక ఆర్టికల్ చదివాను సార్. రాబోయే రోజుల్లో, రాబోయే 10 సంవత్సరాలలో మనం దీనిపైన ఒక అవేర్నెస్ తీసుకొని రాకపోతే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతారు అని చెప్పేసి చెప్పారు. అంటే దాదాపుగా 80% ఇండియన్స్కి క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం ఉందన్నారు. కేవలం మనం తీసుకునే ఫుడ్ వల్లే వస్తుందని చెప్పేసి అన్నారు సార్. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ని మనం జయించవచ్చండి? ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే క్యాన్సర్ పేషెంట్ మీరు నోటీస్ చేస్తే చాలా డల్గా ఉంటారు, ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. అసలు వాళ్ళు ఏమీ ఎనర్జీ ఉండదు. ఒక పట్టుమని 10 అడుగులు నడవన్నా అనుకో, 10 అడుగులు నడిగేసి అక్కడ కూర్చుంటారు, హాఫ్ అన్ అవర్ కూర్చొని పోతారు. సో మనకు దేవుడు ప్రసాదించిన అన్ని ఫుడ్లోకెల్లా అత్యంత ఎక్కువ ఎనర్జీ, రైట్, ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ ఇదన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ పూల్ మకాన్. దీని తెలుగులో తామర గింజలు అని కూడా అంటుంటారు. సో ఇది మనం క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎనర్జీని పొందుతారు. దీంట్లో రిచెస్ట్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి. ఇమ్యూనిటీ డెవలప్ చేయడం వల్ల క్యాన్సర్ని ఫైట్ చేసే ఎనర్జీ వాళ్ళకి వస్తుంది. అంటే క్యాన్సర్ రావడానికి బేసిక్ రీజన్ ఏంటంటే ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం అనమాట. సో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది కొంచెం కాస్ట్లీ అఫేర్, బట్ మనం వాడే మెడిసిన్ దాంతో కాస్ట్లీ అంటే మరి ఏదో ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు సార్ మీరు. ఎందుకంటే పూల్ మకానాన్ని తీసుకున్నప్పుడల్లా కాస్ట్లీ అన్నప్పుడు చాలా కాస్ట్లీ ఏమో అని అనుకుంటారు. అట్లేం కాదు. ఇది ప్యాకెట్స్లో మనకు ఒక 200 గ్రామ్స్, 300 గ్రామ్స్, 500 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి. అదే 250 రూపీస్, 350 రూపీస్ లోపే ఉంటుంది. సో మన హెల్త్ కోసం మనం ఒక 200, 300 అయితే పెట్టుకుంటారు సార్. ఎందుకంటే నాన్ వెజ్ కి ఎట్లాగో చికెన్, మటన్ తింటా ఉంటారు. ఈవెన్ మీరు అంటే మెడిసిన్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దీన్ని తినడం వల్ల అంటే అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. చాలా చాలా మంచిది. చాలా డెవలప్మెంట్స్ మీరు చూస్తుంటారు. ఎస్పెషల్లీ పిల్లలు వాళ్ళు అలసిపోతుంటారు కాబట్టి వాళ్ళకి చాలా మంచి ఎనర్జీని ఇది ఇస్తుంది అనమాట. హై ఎనర్జీ ప్లస్ అలాగే బోన్ గ్రోత్. పిల్లల్లో హైట్ గ్రోత్ అంటే హైట్ గ్రోత్ అంటే ఆ స్కెల్టన్ స్ట్రక్చర్ ఏదైతుందో అది పెరగాలి. అది పెరగాలంటే ఇండైరెక్ట్గా బోన్ పెరగాలి. బోన్ పెరగాలంటే మనకు కాల్షియం రావాలి. సో అత్యంత ఎక్కువ కాల్షియం, ఎనర్జీ అండ్ కాల్షియం ఈ రెండు రిచ్గా ఉండే ఏకైక ఫుడ్ ఇది అనమాట. సార్ ఇప్పుడు పాలిచ్చే తల్లుల్లో పాలు సరిగా లేకపోయినా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే ఈ పూల్ మకానాన్ని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతుందని విన్నాను సార్. అవును, అంటే ఇప్పుడు కాల్షియం అనేది పాల ఉత్పత్తి కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఈ మధ్యలో చూసినట్టయితే చాలామందికి అంటే ప్రతి 10 మందిలో 5 సమస్య బాధపడుతుంటారు. వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ మెడికేషన్ దానికి వెళ్తుంటారు. దాని బదులుగా ఇది వాడినట్లయితే వాళ్ళ ఆ బెస్ట్ ఫీడింగ్ ఏదైతే సమస్య ఉందో అది దాని నుంచి వాళ్ళు దూరం అయిపోవచ్చు అనమాట. సో ప్రిపరేషన్ ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసి చిన్నగా పెట్టండి, చిన్న ఫ్లేమ్లో పెట్టండి. సో దీంట్లో మనం ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఫస్ట్ మనం వేయించేసుకుంటాం అనమాట. నూనెలో వేయించేసేసుకొని పక్కన పెట్టుకుంటాము. పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా రెగ్యులర్ కర్రీ చేస్తుంటే చాలా చాలా సింపుల్ అనమాట. అంటే ఇది క్యాన్సర్ వచ్చిన వారేనా సార్, లేదంటే రాకుండా కూడా ప్రివెన్షన్ కూడా తినొచ్చు అనమాట. అంటే మేము చెప్పుకున్నాం కదా, కాల్షియం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. బోన్ స్ట్రెంత్ అవుతుంది పిల్లల్లో. అంటే ఎస్పెషల్లీ మన వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నాను, 19 ఇయర్స్ వరకు మాత్రమే గ్రోత్ ఉంటుంది. సో 19 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత పిల్లల్లో హైట్ పెరగడం అనేది ఆగిపోతుంది. కాబట్టి మీ ఇంట్లలో కనుక బిలో 19 పిల్లలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వీక్లీ 2 times, రైట్, మనం ఇంతకుముందు వీడియోస్లో దీన్ని స్నాక్ చూపించాము. సో ఆ స్నాక్ లాగా ఒకసారి, కర్రీ లాగా ఒకసారి, వీక్లీ 2 times ఖచ్చితంగా మీరు దీన్ని ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు అంటే వన్ షాట్ మెనీ బర్డ్స్ అన్నట్టుగా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. మన వ్యూవర్స్ మనకు అడిగారు, సార్ ప్రతిసారి ఆన్లైన్ ఆఫ్లైన్ ఏం లేదా అని అడిగారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం రీసెంట్గా లాస్ట్ మంతే ఆఫ్లైన్ ఈవెంట్ స్టార్ట్ చేసాము ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. లాస్ట్ మంత్ ఈవెంట్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మంత్ ఎప్పుడు మళ్ళీ లైవ్ సెషన్స్ 26, 27, 28 3 days, దట్ ఈస్ ద లాస్ట్ వీకెండ్ ఆఫ్ ఏప్రిల్ అనమాట. సో దాంట్లో మనం ఈ 3 daysలో అక్కడ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా అంగ సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా, సంతానం లేని సమస్యలకు కూడా అక్కడ ట్రీట్మెంట్ ఉందండి, ఉంది. యోగా ద్వారా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అనమాట.
సో మన వ్యూవర్స్ అడిగారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఇది కొంచెం గట్టిపడి క్రిస్పీ అయ్యేంత వరకు చిన్న ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. సో ఇది ఒకటే అడిషనల్, మిగతా అంతా మామూలుగా మనం రెగ్యులర్ టమాటో కర్రీ చేస్తాం కదా, టమాటో మిల్ మేకర్ కర్రీ చేస్తాం కదా, ఆ టైప్ అనమాట. ఒక చేంజ్ ఏంటంటే మిల్ మేకర్ బదులు ఇది వేస్తున్నాం అనమాట అంతే. యా, సో దీంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా రిచ్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇది తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడుతుంటారనమాట. యా, సో ఈ విధంగా సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మన ప్రోగ్రామ్కి రావచ్చు. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ఇప్పుడు ఈ ప్లెయిన్ వాటర్ మనం ఎలా తాగుతామో సేమ్ ప్లెయిన్ వాటర్ని మళ్ళీ మనం యానస్ నుంచి తీసేస్తామన్నమాట. అది ఒక యోగిక్ ప్రాసెస్ ఉంది. ఆ యోగిక్ ప్రాసెస్లో వాళ్ళకి మనం ఆ గట్ ఏదైతే ఉందో టోటల్గా ఆ గట్ని మొత్తం వాష్ చేసి ఇచ్చేస్తామన్నమాట. యా, సో ఇలా వేయించేసి దీన్ని మనం పక్కన పెట్టేసేసుకుందాం. దీంట్లో మళ్ళీ ఆయిల్ వేసేసి మనం రెగ్యులర్ కర్రీ చేసేసుకుంటాం. దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేస్తాం. ఓకే. నూనె వేడెక్కిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి. సో ఈ దాల్చిన చెక్క, ఇలాచీ వేసేస్తాం. తర్వాత ఒక 2 లవంగాలు వేసాం. సో దీంట్లో ఆల్రెడీ చాప్ చేసుకున్న మన ఆనియన్ ఉన్నాయి, ఆనియన్ వేసేస్తాం. వీక్లీ అయితే ఒక వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందో అది కవర్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు చాప్ చేసుకున్న టమాటోస్ ఇలా వేసేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తాం. సో ఆల్రెడీ మన టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఏదైతే పూల్ మకారా ఉందో అది ఇందులో వేసేస్తాం. ప్లస్ బటర్ వేసేస్తాం కొంచెం. రైట్, నెక్స్ట్ మనం కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటాం. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఎస్. సో ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఏదో ప్రాన్స్ కర్రీ ఉన్నట్లుగా కనపడతా ఉంది సార్. బట్ దానికంటే హై రిచ్ న్యూట్రియంట్స్ ఉన్న కర్రీ ఇది. మనం లాస్ట్ టైం ఈ ఫుల్ మకానాతో స్నాక్స్ చేశారు, అందులో చాలా బాగున్నాయండి టేస్ట్. సో ఎవరైనా ఆఫ్లైన్లో రావాలనుకున్న వాళ్ళు ఈ మంత్ అంటే ఏప్రిల్లో 26, 27, 28 ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న మౌంట్ శంబాలా ఆశ్రమంలో మనం ఆఫ్లైన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. 3 days అనమాట. ఎస్పెషల్లీ మన బామ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, తాతయ్యలకి, బామ్మలకి నీ పెయిన్ ఉన్న వాళ్ళు మనం ఇక్కడ బామ్మలు తాతలు కాదు సార్, ఇప్పుడు చిన్న ఏజ్ లో కూడా నీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. 30+ వాళ్ళకి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో లాస్ట్ మంత్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కూడా. మెయిన్ వచ్చేసేసి కర్ర పట్టుకొని వచ్చేవాళ్ళు ఈ 3 days లోనే ఆ కర్ర తీసేసి నడిచేసేస్తా ఉన్నారు. సో మళ్ళీ తర్వాత కూడా ఈ నీ పెయిన్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుందా లేదంటే? 100%. ఎందుకంటే మనం ఇక్కడ పెరిఫెరల్గా మనం ఫోకస్ చేయట్లేదు, రూట్ కాజ్ మీద ఫోకస్ చేస్తున్నాం. రూట్ కాజ్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు మళ్ళీ ఇంకా వచ్చే సమస్య అనేది ఏమీ ఉండదు. మనం చెప్పే డైట్, మనం చెప్పే చిన్న చిన్న ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా వాళ్ళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మళ్ళీ మనం వాళ్ళకు ఫాలోఅప్ సెషన్స్ కూడా ఇస్తూ ఉంటాము. సో టేస్టీ కర్రీ అనేది మనకు పూల్ మక్కన్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నట్టు ఈ మధ్యలో విమెన్ క్యాన్సర్కి ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. సో వాళ్ళకి ప్లస్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, పిల్లలకి మంచి ఫీడింగ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఇది కాల్షియం రిచ్ కాబట్టి ఆ కాల్షియం అనేది మిల్క్ ప్రొడక్షన్ని పెంచుతుంది. సో అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం
హైయెస్ట్ ఎనర్జీ. ఈ ఫుడ్లో ఉన్నంత ఎనర్జీ వేరే ఎక్కడ కూడా లేదు కాబట్టి సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసేసుకుందాం ఇంకా. ఎస్, చాలా కలర్ఫుల్గా ఉంది సార్. ఎస్, సో టేస్టీ ఫుల్ మగానా టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఎస్పెషల్లీ మన విమెన్ ఎవరైతే క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నారో వాళ్ళు, ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి ఈ కర్రీ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరందరూ కనీసం వీక్లీ 2 times అన్న ఈ కర్రీని మీ ఇంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఎనర్జీ, ఈ మధ్యలో మనం తినే ఫుడ్లో ఎక్కడ కూడా ఎనర్జీ లేదు. పిల్లలు కూడా చాలా అలసిపోతున్నారు. సో పిల్లలకు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి. అంటే ఇంటిల్లిపాది అందరు కూడా టేస్టీ కర్రీ అనేది తినేసేయచ్చు. చాలా స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తూ ఉంది. ఇంకా టేస్ట్ చూడాలి ఎట్లా ఉంటుందో. ఇదేంటి సార్, అంటే రైస్ లోకి లేదంటే రైస్, చపాతీ, రోటీ ఏదానికైనా తినేసుకోవచ్చు అనమాట. జనరల్ మన కర్రీ లాగా ఇప్పుడు ఎట్లయితే మనం టమాటా కర్రీ చేస్తామో అలాంటి కర్రీ, దాంట్లో మనం ఈ కాల్షియం ఎనర్జీ గురించి మనం ఈ పూల్ మకాన్ అనేది దీంట్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో నవీన్ గారు, మనం టేస్టీ ఫుల్ మకాన్ టమాటా కర్రీ చేసాము. సో ఒకసారి మీది టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. ఇవి రైస్ కంటే కూడా ఇంకా చపాతీ ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటాయి. ఓకే, సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే ఈ లైవ్ సెషన్స్ గురించి ఏదైనా కాంటాక్ట్ కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. డైరెక్ట్గా ఓం ప్రకాష్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.